చిరంజీవి 151వ సినిమా ఖరారైంది. ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం 1857 కంటే చాలా ముందుగానే బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి వారికి కంటి మీద కునుకు లేకుండా చేసి సమరయోధుడుగానే జీవితాన్ని చాలించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా నటించేందుకు చిరంజీవి సిద్ధమవుతున్నారు. అదే పేరుతో ఇప్పటికే కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై ఫిలిం ఛాంబర్ లో టైటిల్ రిజిస్టర్ చేయించారు. రామ్ చరణ్ ను ధృవగా చూపించి మెప్పించిన సురేందర్ రెడ్డిని ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకుడిగా చిరంజీవి ఎంచుకున్నారు. ఏప్రిల్లోనే ఈ సినిమా సెట్స్ కు వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పని చివరి దశలో ఉంది. నరసింహారెడ్డిపై వచ్చిన పుస్తకాలను అధ్యయనం చేయడంతో పాటు ఆయన కుటుంబీకుల నుంచి సమాచారాన్ని సేకరించి పరుచూరి సోదరులతో కలిసి స్క్రిప్టును సమకూరుస్తున్నారు సురేందర్ రెడ్డి. వాస్తవానికి తన 150వ చిత్రంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డినే చిరంజీవి ఎంచుకుంటారని అప్పట్లో బాగా ప్రచారం జరిగినా ఆయన రెగ్యులర్ కమర్షియల్ సినిమా వైపే మొగ్గు చూపి తమిళ కత్తిని రీమేక్ చేసి ఖైదీ నెంబర్ 150 చేశారు. దాని తర్వాత ఉయ్యాలవాడ సబ్జెక్టుపై ఆయన దృష్టి పెట్టారు. అల్లూరి సీతారామరాజు తరహాలోనే సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్న నరసింహారెడ్డి రాయలసీమ ప్రాంతంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. నల్లమల అడవుల్ని కేంద్రంగా చేసుకుని వాళ్లను ముప్పు తిప్పలు పెట్టారు. చివరకు ద్రోహులిచ్చిన సమాచారంతో పాలకులు ఆయనను బందీగా పట్టుకుని 1847 ఫిబ్రవరి 22న ఉరితీశారు. అలాంటి గొప్ప యోధుడి పాత్రను చిరంజీవి పోషించనుండడంతో అందరి దృష్టి దానిపైనే ఉంది. దానికి తగ్గట్లే భారీ బడ్జెట్ తో దీన్ని తీసేందుకు రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నారు. 2018 వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలనేది ఆయన సంకల్పం. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబొచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.